ఆ క్షేత్రంలో ఆ భళ్ళాల మహారాజు గారు కట్టించినటువంటి గోపురము ఒక గోపురం. ఆ గోపురానికి కిలి గోపురం అని పిలుస్తారు. మీరు లోపల ఉన్నప్పుడు మనకి సుబ్రహ్మణ్య దేవాలయం కనపడుతుంది. మీరు ఆ సుబ్రహ్మణ్య దేవాలయం మీద తల ఎత్తి చూస్తే కొన్ని బొమ్మలు కనపడతాయి. బొమ్మల్ని బట్టి తెలుస్తుంది మనకు, అక్కడ ఒక కథ తెలుస్తుంది. ప్రౌఢదేవరాయలు అని ఒక రాజు. ఆ ప్రౌఢదేవరాయ దగ్గర అరుణగిరినాథర్ అనబడేటటువంటి ఒక వ్యక్తి మంచి ఆస్థాన కవిగా ఉండేవాడు. ఆయన దగ్గర అంతకుముందే ప్రౌఢదేవరాయల వారి దగ్గర సంబంధం అని ఒక కవి ఆస్థాన కవి. కానీ ఈ అరుణగిరినాథర్ తర్వాత ఆస్థాన కవి. అది కూడా ఎందుకు అవ్వవలసి వచ్చింది అంటే, అరుణగిరినాథర్ యొక్క తల్లి చాలా చిన్న వయస్సులోనే, అరుణగిరినాథర్ చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే శరీరం విడిచిపెట్టేసింది. అంతకు ముందే తండ్రి చనిపోయాడు. ఆవిడ శరీరం వదిలిపెడుతూ ఈ పిల్లవాడిని రక్షించమని అక్కగారికి అప్పచెప్పింది. అక్కగారి పేరు ఆది. ఆ ఆది అనబడే అక్కగారు ఈ అరుణగిరినాథర్ని పెంచి పెద్ద చేసింది. ఈ అరుణగిరినాథరు దుర్వ్యసనపరుడై స్త్రీలోలుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవాడు. ఒకనాడు అక్కగారు చాలా బాధపడి నింద చేసింది. అతనికి వైరాగ్యం కలిగి, ఇన్ని తప్పులు చేశాను, నేను ఇక బతకకూడదని ఈ భళ్ళాల మహారాజు గారు కట్టించిన గోపురం ఎక్కి చచ్చిపోతానని అక్కడి నుంచి కింద పడ్డాడు. కింద పడుతుంటే లోపల సుబ్రహ్మణ్య దేవాలయంలో ఉన్న సుబ్రహ్మణ్యుడు బయటికి వచ్చి చేతులు పట్టి పట్టుకున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్పర్శ తగలగానే అతనిలో కవిత్వం పెళ్ళుబుకి మహాభక్తుడయ్యాడు. కళానుభూతి అని చెప్పి ఆయన అద్భుతమైనటువంటి సుబ్రహ్మణ్య గీతములను రచన చేశాడు. సుబ్రహ్మణ్య తత్వం మీద రచన చేశాడు. ఆయనే ఆ కాలంలో ప్రౌఢదేవరాయల వారి ఆస్థాన కవి సంబంధం. అరుణగిరినాథర్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని రాజు ఆ ఆస్థాన కవి సంబంధాన్ని తీసి అరుణగిరినాథర్కి ఆస్థాన కవి పదవినిచ్చాడు. ఈయన ఆస్థాన కవి ఉంటూ సుబ్రహ్మణ్యుణ్ణి సేవించాలనేటటువంటి తాపత్రయంతో తెచ్చిన పువ్వులతో సంతోషపడక పరకాయ ప్రవేశ విద్య తెచ్చుకుని తన శరీరాన్ని అరుణాచల దేవాలయంలో ఒక మూల ఎవరికీ కనపడకుండా విడిచిపెట్టి చిలుకలోకి ప్రవేశించి పక్కన ఉన్నటువంటి వనాల్లో వెళ్ళి పారిజాత పుష్పాలు వచ్చి సుబ్రహ్మణ్యుణ్ణి సేవిస్తుండేవాడు. ఇది పెట్టాడు సంబంధం. తను శరీరాన్ని వదిలి చిలుక శరీరంలోకి వెడుతూ ఉంటాడు. నా ఆస్థాన పదవి ఇతని వల్లే పోయింది, ఇతనికి మళ్ళీ శరీరం లేకుండా చెయ్యాలని ఆ అరుణగిరినాథర్ శరీరాన్ని విడిచిపెట్టి చిలుక శరీరంలోకి ప్రవేశించగానే ఆ అరుణగిరినాథర్ యొక్క శరీరాన్ని కాల్చేశాడు. అయిపోయింది. ఆయనకి శరీరం లేదు. లేకపోవడం వల్ల చిలుక రూపంలోనే ఆ గోపురంలో కూర్చొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మీద ఇప్పటికీ పాటలు పాడతారు. అరుణాచల క్షేత్రం లోపల పశ్చిమ దిక్కుగా ఉండేటటువంటి సరోవరానికి శివగంగా అని పేరు. అది తిరుమలాంబా సముద్రం నుంచి ఒక కాలవ ద్వారా తీసుకొస్తారు. రెండవ పక్కన ఉండేటటువంటి తీర్థం బ్రహ్మతీర్థం. అలాగే మీకు అరుణాచలంలో ఖడ్గతీర్థం, సర్వతీర్థం, ఈశాన్య తీర్థం, అగస్త్య తీర్థం, బ్రహ్మతీర్థం, శివగంగ, యమున, ఎన్ని సరస్సులు ఉంటాయి. ప్రతి సరస్సుకి స్థల పురాణం ఉంది. ఒక్కొక్క సరస్సు ఒక్కొక్క కారణానికి వచ్చింది. అగస్త్య మహర్షి ప్రతి సంవత్సరం మార్గశీర్ష మాసంలో వస్తారట. వచ్చి తన శిష్యులతో గిరి ప్రదక్షిణం చేసి ఆ సరస్సులో స్నానం చేసి పెడతారు. ఒక్కొక్క సరస్సులో స్నానానికి ఒక్కొక్క ప్రత్యేకమైన విభూతి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే అపారమైన భక్తి కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే సరస్వతి కటాక్షము కలుగుతుంది. ఒక సరస్సులో స్నానం చేస్తే పాప సంచయం అంతా కూడా దగ్ధమవుతుంది. అంత గొప్ప గొప్ప సరస్సులతో నిండి ఉంటుంది ఆ క్షేత్రం అంతా. స్వయంగా చతుర్ముఖ బ్రహ్మగారే అరుణాచల క్షేత్రంలో ఆరాధన చేసి స్నానం చేసేటటువంటి సరస్సు ఆ బ్రహ్మసరస్సు అని పిలుస్తారు. అంత గొప్ప గొప్ప సరస్సులతో కూడుకుని స్థలవృక్షమైనటువంటి ఇప్ప చెట్టుతో ఉంటుంది. అరుణాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఆ దేవాలయంలో పరమేశ్వరుడి పూజ చేసేటప్పుడు ఏ నామాలతో పూజ చెయ్యాలన్నది కూడా పరమశివుడు నిర్ణయం చేశాడు. పరమేశ్వరుడు స్వయంభూగా 3 రూపాలతో వెలిసినటువంటి క్షేత్రమైన కారణం చేత అరుణాచలంలో మీరు ఎంత చిన్న పుణ్యకార్యం చెయ్యండి,
అది తీవ్ర స్థాయిలో ఫలితాన్ని ఇస్తుంది. సామాన్యమైన ఫలితం కాదు. అది ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో మీరు సార్వభౌముడవడం, ఏదో పుణ్యంగా మారి వచ్చే జన్మలో ఐశ్వర్యవంతుడవడం కాదు. అరుణాచలంలో చేసినటువంటి పుణ్యకార్యము పునరావృత్తి రాహిత్యమునకు తీసుకెళ్తుంది.